యెరికో గోడలు కూల్చివేయబడ్డానికి ఇది దేవుని కార్యము. మీకు తెలుసు చాలా వరకు ఎలా పడిపోయాయి, దేవుని కార్యమే. కానీ ఎలా పడిపోయాయి, కూల్చబడ్డాయి ఏంటంటే ఆ స్తుతి పరిస్థితులను కూడా. ఇంతటి బలమైన ప్రాకారాలు కేవలం స్తుతిస్తే పడిపోయాయా? నేను కూడా చాలాసార్లు ఇదే మాట్లాడాను కదా. కేవలం స్తుతిస్తే ఇంత పెద్ద బలమైన గోడలు కూల్చబడ్డాయా? నిజమే, అక్కడ వారి కేకలు వేయగా యెరికో గోడలు కూల్చబడ్డాయి అంతే రాయబడి ఉన్నది. ఇంకేదో ఉన్నది, విధేయత. వారి విధేయతను బట్టి యెరికో ప్రాకారములు కూల్చబడ్డాయి, దేవుని కార్యం జరిగింది. విధేయత చాలామంది మీ జీవితాలలో దేవుని కార్యము జరగక పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మీలో చాలామందికి ఫైనాన్షియల్ మ్యాటర్లో ఇంకా క్లియరెన్స్ రావకపోవడానికి గల కారణం, ఆర్థిక విషయాల్లో ఒక సరి అయిన స్థితికి రాకపోవడానికి ఏంటో కారణం తెలుసా? మీ యొక్క వివాహము తర్వాత గర్భఫలము రాకపోవడానికి ఏంటో కారణం తెలుసా? మీ బిడ్డల వివాహాలు జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ భార్యాభర్తల మధ్యన సఖ్యత రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ యొక్క వ్యాపారాలు వృద్ధి పొందక నష్టాలలో వెళ్ళిపోవడానికి కారణం మీకు ఏంటో తెలుసా? అయ్యగారికి చెప్పాను, సంఘంలో ప్రార్థన చేస్తున్నాం, నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాను అని మీరు ఇదే ఒక గుడ్డిగా వెళ్ళిపోతున్నారే. కానీ నీ పట్ల దేవుని కార్యం ఎందుకు జరగట్లేదంటే నీలో విధేయత లేదన్నమాట. ఎక్కడ దేవుని కార్యము జరగాలి అంటే అక్కడ దేవుని యందు విధేయత ఉంటేనే కార్యము జరుగుతుంది. విధేయత లేకపోతే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా సరే దేవుని కార్యం నీ పట్ల, నీ కుటుంబంలో, నీ బిడ్డలలో జరగదు. ఈ దినాన నేను లేఖన భాగం చదువుతూ ఉంటే అంత బలమైన ప్రాకారంలో ఎలా పడిపోయినాయి? కేవలం కేకలేనంటే లేదు, ఆ కేకలు వెయ్యడానికి వీరి యొక్క గుణ లక్షణాలు, వీరు అనుసరించిన విధానాలలో మొట్టమొదటిది విధేయత. ఒకని విధేయత సకల ప్రజల యొక్క శాపమునకును మరణమునకును కారణమైతే మరి ఒకని విధేయత సకల ప్రజల ఆశీర్వాదమునకును జీవమునకు కారణమైందంట. నీ విధేయత ఎలా ఉండాలో తెలుసా? అది ఒక దేవుని యందలి భయముతో కూడినటువంటి విధేయత, దేవుని యందలి భక్తితో కూడినటువంటి విధేయత, దేవుని యందలి గౌరవముతో కూడినటువంటి విధేయత, దేవుని యందలి ప్రేమతో కూడినటువంటి విధేయత, దేవుని యందలి ఇష్టముతో కూడినటువంటి విధేయతగా ఉండాలి. కానీ ఏదో విధేయత అంటే